హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతానికి చారిత్రాత్మక పరిణామాలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 ఎలక్షన్స్లో బీజేపీ ఘన విజయం సాధించడం, అక్కడ సువేందు అధికారి తన కొత్త ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే డెమోగ్రఫిక్ చేంజ్కి సంబంధించిన ఒక కమిటీ ఏర్పాటు చేశారో ఆ వడపోతలో చాలా మందిని తమ తమ దేశాలకి, ముఖ్యంగా అక్రమ చొరబాటుదారులని వాళ్ళ దేశాలకి పంపించే ప్రాసెస్లో డిటెక్షన్, డిలీషన్, డిపోర్ట్ కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా శాసనసభ పక్ష సమావేశానికి టీఎంసీ నుంచి 80 మంది ఎమ్మెల్యేలలో 20 మాత్రమే వచ్చారు. అది కాకుండా కౌన్సిలర్లు అందరూ ఒకేసారి రాజీనామాలు చేస్తున్నారు. ఈ పరిణామం ఎటు దారితీస్తుంది? టీఎంసీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతుందా? అసలు టీఎంసీ అనే పార్టీ ఉంటుందా లేదా? లేకపోతే ఇన్ ఫ్యూచర్ మమతా బెనర్జీ ఇంకెవరితోన్నా పొత్తు పెట్టుకొని కాంగ్రెస్తో కానీ, లేకపోతే సిపిఎం ఫ్రంట్తో కానీ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీతో కానీ జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎత్తులపై ఎత్తులు వేస్తారా? అసలు వెస్ట్ బెంగాల్ ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అన్నీ క్లియర్గా తెలుసుకుందాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచల్ గారితో చర్చిస్తూ. సార్ నమస్కారం, వెల్కమ్ టు హిట్ స్టూడియో వన్స్ అగైన్. ఓవరాల్గా అంటే అంటారు కదా సార్, లైక్ యూనో ఒక ఫ్లోలో వెళ్తుందని ఎప్పుడు ఆపకూడదు. అంటారు ఇప్పుడు హరికేన్కి ఎదురుగా వెళ్తే మనం కూడా దాంతో కొట్టుకుపోతాం అన్నట్టుగా ఈ 15 సంవత్సరాలు అక్కడ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ హవా నడిచింది. ఎంతలా నడిచిందో మీకు తెలుసు. ఆ ప్రాసెస్లో ఓవరాల్గా ఇండియాకి ఏ లెవెల్లో డ్యామేజ్ జరిగిందో, లేకపోతే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ జరిగిందో మనకు తెలుసు. ఒక గేట్ వేలా పనిచేసింది లిటరల్లీ. ఒక ఓట్ బ్యాంక్ని ఎంతలా అంటే డెమోగ్రఫిక్ చేంజ్ చేసేంతలా, మనం ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకునేంతలా అక్కడ మార్పులు తీసుకొచ్చాయి. అంటే ఒక గేట్ వే అనేది ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుందని నేను షాకింగ్గా ఉంది నాకు. బట్ ఇప్పుడు వాళ్ళకు ఒక ఎదురు దెబ్బ తగిలింది. దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఎప్పుడు పాలిటిక్స్లో మనం యారగెంట్ అయిపోతే ఇదే జరుగుతుంది. అది మీరు హిస్టరీలో వెళ్తే అదే ఉంటుంది. ఎవరైనా ఉండొచ్చు. మీరు వరల్డ్ వార్ చూడండి, హిట్లర్ చూడండి, సోవియట్ యూనియన్ చూడండి. ప్రతి చోట మీరు ఎక్కడైనా నేనే రాజు, నేనే నడిపిస్తానని, ఇంకెవడంతా పనికి రాడని చెప్పిన ఆ సంగతి ఏ రోజు వస్తుందో ఆ రోజు ఈ ప్రాబ్లమ్స్ అంతా మొదలవుతుంది. మమతా బెనర్జీ మనందరికి తెలుసు, పాలిటిక్స్లో కాంగ్రెస్ నుంచి వచ్చింది ఆమె. దాని తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సెటప్ చేసుకుంది. వాజ్పేయి గారి క్యాబినెట్లో ఏమైనా మంత్రిగా ఉంది ఆమె, రైల్వే మినిస్టర్గా ఉండే. ఓకే. ఆ పరిస్థితి నుంచి మమతా బెనర్జీ తర్వాత వెస్ట్ బెంగాల్కి వెళ్ళి కమ్యూనిస్టులతో పోరాటం చేసి కమ్యూనిస్ట్ 34 సంవత్సరాలు పరిపాలించే కమ్యూనిస్ట్ రెజీమ్ని కిందకు దింపి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత రెండోసారి అయ్యారు, దాని తర్వాత మూడోసారి. లాస్ట్ వన్ వాజ్ అ బ్రూట్ మెజారిటీ, 212 సీట్లు ఉండే. కానీ అక్కడ జరిగిన అక్రమాల గురించి దేశంలో అంత మట్టుకు ప్రజలకి అవగాహన లేదు. చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మీడియా చాలా మటుకు బ్లాక్ చేసి పెట్టారు. అది ఎక్కడో వెస్ట్ బెంగాల్, ఎక్కడో ఆసాం, పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడో అనుకోవాల్సి వచ్చింది. అది మన వాళ్ళు అంటారు అట్లా, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు మయన్మార్ గురించి మాట్లాడుతున్నాడు. మయన్మార్ ఎప్పుడైనా న్యూస్లో వస్తుందా? అక్కడ ఒక భూకంపం వచ్చిందా, లేకుంటే ఒక వరద వచ్చిందా, లేకుంటే ఒక సైక్లోన్ వచ్చిందా, అప్పుడు మయన్మార్ న్యూస్లో వస్తుందా? ఇంతమంది చనిపోయారు అట్లానా? ఇప్పుడు మయన్మార్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చా, మయన్మార్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చారు, పెద్ద న్యూస్ అనమాట. చాలా పెద్ద దేశం అది, చిన్న దేశం కాదు. ఇట్ ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ ఆఫ్ బంగ్లాదేశ్. కానీ అంత ఇంపార్టెన్స్ లేదు దానికి, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ పట్టించుకోకపోతే ఏదైనా సరే మన ఇగ్నరెన్స్లో. ఇది కూడా అంతే సంగతి. వెస్ట్ బెంగాల్ అనగానే అక్కడ ఉందా, ఉంది అంతే. దీనికన్నా ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చింది, డిఫరెన్స్ ఏం లేదు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, మేము దీని కూడా మాట్లాడాం మనం దాని గురించి. ఒక అరాచకత్వం చెప్పొచ్చు మీరు కావాలంటే, ఒక గ్యాంగ్స్టరిజం చెప్పొచ్చు, కలెక్షన్ ఏజెంట్స్ అని చెప్పొచ్చు, కట్ మనీ ఏజెంట్స్ అని చెప్పొచ్చు. వీళ్ళందరూ పనిచేశారు అక్కడ. అంటే కింద స్థాయి నుంచి ఒక చిన్న గల్లీ లీడర్ నుంచి టాప్ మమతా బెనర్జీ దాకా అందరు డబ్బులు సంపాదించారు. దాంట్లో చిన్నగా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే కట్ మనీ. దీనికన్నా ముందు చెప్పుంటాను బహుశా నేను మన ఛానల్లో. చిన్న గొడవలు జరిగినా కానీ పోలీస్ స్టేషన్లో వెళ్ళకుండా పార్టీ ఆఫీస్లో. అది కూడా కాదు, అది ఒక సైడ్. మీరు ఇల్లు కడుతున్నారు, మీకు ఇటుక కావాలన్నా, మీకు శాండ్ కావాలన్నా, లేకుంటే ఇసుక కావాలన్నా, లేకుంటే సిమెంట్ కావాలన్నా, మీకు పెయింట్ కావాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. అది మార్కెట్ కన్నా ఒక 20% ఎక్కువ ఉంటుంది. మీరేం చేయలేరు. షాప్కి వెళ్తే కూడా షాప్ అంటాడు నేను ఇస్తాను కానీ రేట్ ఇది ఉంటుందని. దాని మీద 100 రూపాయలు ఉంటే వాడు 120 అంటాడు. మీరు తీసుకోవాల్సి, ఆ 20 రూపాయలు వీళ్ళకి వెళ్తుంది, తృణమూల్ వాళ్ళకి. ఇది కింద స్థాయి నుంచి. పెద్ద స్థాయికి వెళ్ళగానే అది కోట్లలో ఉంటుంది డీల్ అది. సో మమతా బెనర్జీ వాళ్ళు చేసిన అది కాకుండా మహిళల మీద చేసిన అత్యాచారాలు, సందేశ్ ఖాళీ నుంచి ఆర్జీ కార్ దాకా మనం చూసాం. రిపీటెడ్ రేప్ చేశారు మహిళలు. ఇదంతా కలిసి వచ్చినప్పుడు మహేష్, ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ మారిపోయినప్పుడు ఆ కోపం, ప్రజలున్న కోపం బయటకు వచ్చింది. మీరు
బహుశా ఏ స్టేట్లో చూడలేదు. కేరళలో గవర్నమెంట్ మారింది, తమిళనాడులో కొత్త గవర్నమెంట్ వచ్చింది, కానీ ఎక్కడైనా మీరు ఈ గొడవ చూసారా? రోడ్డు మీద నడుస్తున్న అభిషేక్ బెనర్జీ ఆయన 4వ తారీఖు తర్వాత మొన్న బయటకు దిగింది, 21 రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఆయన ఏం చేశారు, వాళ్ళ కార్యకర్త ఇంటికి వెళ్ళాడు, సోనాపూర్ అని చెప్పి ఒక ప్లేస్కి. కార్యకర్త చనిపోయిందంట ఎలక్షన్ వైలెన్స్లో. వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని చూశారు. తిరిగి వచ్చినప్పుడు కారులో వచ్చారు ఆయన, తిరిగి వెళ్తున్నాడు, అదే కారులో ఎక్కినప్పుడు అక్కడ ప్రజలు ఏం చేశారు, అక్కడ ఉన్న ప్రజలు కారు నుంచి గుంజి బయట తీసుకొచ్చారు ఆయన. ఆలోచించండి, అభిషేక్ బెనర్జీ అని చెప్పే మనిషి 4వ తారీఖు దాకా ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి. సెక్యూరిటీ కానీ పవర్ కానీ మమతా బెనర్జీ కానీ ఎక్కువ పవర్ ఉండే ఆయనకి. మమతా బెనర్జీ నెవ్యూ, కానీ పవర్ ఎంతో ఉండే. ఆ మనిషిని ఇప్పుడు మొన్న రోడ్లో కుక్కలను కొట్టినట్టు కొట్టారు. మీరు చూసుంటారు. గుంజి కార్ నుంచి బయట గుంజి తీసుకొచ్చారు. దాని తర్వాత 2 వీలర్ మీద ఎక్కిండు, పారిపోతా అని చెప్పి మొత్తం క్రౌడ్ 2 వీలర్ని సరౌండ్ చేసుకున్నారు. 2 వీలర్ని కొట్టారు, ఈయన కింద పడ్డాడు, షర్టు చింపేశారు, చప్పలతో కొట్టారు, గుడ్లతో కొట్టారు. అప్పుడు హెల్మెట్ వేసుకున్నాడు, క్రికెట్ హెల్మెట్ ఒకటి, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అంటే పోలీసు వాళ్ళు ముందే యాంటిసిపేట్ చేసి ఉంటారు ఇట్లా జరగవచ్చు అని. దానికోసం హెల్మెట్ తెచ్చుకున్నారు. ఎవరు తెచ్చుకున్నారో తెలియదు, అభిషేక్ తెచ్చుకున్నారో లేకుంటే ఇంకెవరో తెచ్చుకున్నారో తెలియదు, కానీ హెల్మెట్ వేసుకున్నాడు. అప్పుడు కూడా ఏడవలేదు. ఓకే, రాళ్ళతో కొట్టారు హెల్మెట్ మీద. ఇదంతా జరిగిన తర్వాత ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు టీఎంసీ వాళ్ళు. అక్కడ మమతా బెనర్జీ వెళ్ళి పెద్ద డ్రామా చేస్తుంది. ఫస్ట్ అపోలో హాస్పిటల్లో, దాని తర్వాత ఇంకో హాస్పిటల్. మావాడికి చాలా పెద్ద దెబ్బలు తగిలింది, అది ఎంఆర్ఐ చేయాలి, డాక్టర్ అందరూ ఏం కాలేదు, గుడ్లు కొట్టిండు, ఆ గుడ్లు వాసన వస్తున్నాయి, కొంచెం స్నానం చేసుకుంటే అంత ఓకే అయిపోతుంది అని చెప్పారు. కాదు, మేము అడ్మిట్ చేయాలని చెప్పి ఇమ్మీడియట్ రాహుల్ గాంధీ ఫోన్ చేసి హైదరాబాద్ పంపించండి అన్నారు. ఏం జరిగిందని హైదరాబాద్ పంపించడానికి? ఏం జరగలేదు, కొట్టినారు కరెక్ట్, ప్రజలు చెప్పలు తీసుకొని కొట్టిండ్రు. ఇది ప్రజల దగ్గర ఉన్న కోపం బయటకు వచ్చింది. దానికన్నా ముందు కొన్ని రీల్స్ మీరు చూసుంటారు, అక్కడ లోకల్ లీడర్స్ కౌన్సిలర్స్ని ఎట్లా కొడుతున్నారు పబ్లిక్ అని. ఇంటి నుంచి బయట గుంజేసి కొట్టి ప్యాంటు షర్ట్ ఇప్పేసి వాళ్ళని అండర్వేర్లో పరిగెత్తున్నారు వాళ్ళు రోడ్డు మీద. వీళ్ళందరూ ఒక టైంలో, ఒక టైం కాదు, ఒక నెల ముందు దేవర్ ఆల్ పవర్ఫుల్. పోలీసు వాళ్ళు ఇట్లా వాళ్ళు ఏం చెప్తే చేస్తారు, ఆ సంగతి ఉండే. మీరే చెప్పారు సార్, మనం ఎలక్షన్స్ టైంలో జరుగుతున్న అనాలిసిస్ ఏదైతే చేశామో అప్పుడు వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు, ఎలక్షన్ తర్వాత చెప్తాం మీతో ఎవరు ఉంటారో చూస్తాము. డీజే మ్యూజిక్ ప్లే చేస్తా అన్నారు. అభిషేక్ బెనర్జీ అమిత్ షా గారు చెప్పారు, మోదీ గారు చెప్పారు, 4వ తారీఖు తర్వాత కలకట్టాకి రండి, అప్పుడు మేము చూపిస్తాం, డీజే మ్యూజిక్ వేసి మిమ్మల్ని కొడతామని చెప్పారు. ఇప్పుడు ఎవరిని కొడుతున్నారు మనం చూస్తున్నాం. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇదే అభిషేక్ బెనర్జీ ధురంధర్ సినిమాలో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ లారీ ఎలా ఉంటుందో ఒక ప్లేస్, సపరేట్ ప్లేస్ ఉంటుంది, అక్కడ ఆర్మ్స్ స్మగ్లింగ్తో సహా డ్రగ్స్ అండ్ ఎవ్రీథింగ్, దానికి ఇతను మెయిన్ హెడ్గా అన్నట్టుగా. ఆయనకి కల్కట్టాలో 18 ప్రాపర్టీస్ ఆయన పేరు మీద ఉంది. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఓకే, బేనామీ ఎంత ఉందో తెలియదు, కానీ 18 ప్రాపర్టీ ఒక ఎంపీ, ఆయనకు ఉద్యోగం ఇంకేం జాబ్ లేదు, ఏం లేదు, ఎంపీగా ఉన్నారు అంతే. ఎక్కడి నుంచి వచ్చింది? కోట్లు సంపాదించారు వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ మనం తప్పు పట్టాలంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కాదు, ఈవెన్ కాంగ్రెస్ హయాం నుంచి తప్పు పట్టాలి. 60s కాంగ్రెస్ పరిపాలించారు, డాక్టర్ బీసీ రాజ్, సిద్ధార్థ్ శంకర్ రే వీళ్ళందరూ. దాని తర్వాత 77లో కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు, జ్యోతిబాసు. దాని తర్వాత లాస్ట్ ఫేజ్లో జ్యోతిబాసు గారు చనిపోయిన తర్వాత బుద్ధదేవ్ భట్టాచారి వచ్చారు. నిజంగా చెప్పాలంటే బుద్ధదేవ్ భట్టాచారి క్రెడిట్ ఇవ్వాలి. ఆయన వెస్ట్ బెంగాల్లో ఎంత స్లైడ్ జరిగిందో, ఇండస్ట్రియల్ అందరు వెళ్ళిపోయిన అందరు, ఆయన కొంచెం రివర్స్ చేయడానికి ట్రై చేశాడు. టాటా వాళ్ళు తీసుకొచ్చి సింగూరుకి తీసుకొచ్చినప్పుడు మనకు తెలుసు మమతా బెనర్జీ చేసిన గొడవ, అక్కడ టాటా వాళ్ళకి పారిపోయారు. టాటా గారిని కూడా అదే. సో అది కూడా జరిగింది. ఇంత చేసిన తర్వాత కూడా టాటా వాళ్ళు గుజరాత్లో వెళ్ళి సనంద్లో ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. వాళ్ళు చాలా పెద్ద ఫ్యాక్టరీ అక్కడ. ఎవరికి నష్టం అది? వెస్ట్ బెంగాల్కి నష్టం, అక్కడ ప్రజలకు నష్టం, అక్కడ యంగ్స్టర్స్కి ఉద్యోగం లేకుండా పోయింది. ఇది వీళ్ళ ట్రాజడీ. ఒక టైంలో భారతదేశం రాజధాని కలకట్టా ఉండే, మీకు గుర్తుంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళ టైంలో రాజధాని ఉండే. వాళ్ళు వచ్చిందే మచిలీపట్నం నుంచి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఎంటర్ అయింది మచిలీపట్నం పోర్ట్ నుంచి. అక్కడ నుంచి బయటకు వచ్చి వాళ్ళు కలకట్టా వైపు వెళ్ళారు. వెరీ ఫార్, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి మళ్ళీ. కానీ అప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళకన్నా క్లోజ్ కదా. ఓకే. అండ్ కలకట్టాని వాళ్ళు రాజధానిగా ఉంచుకున్నారు. మనకు తెలిసింది కలకట్టాకు ఒక ఇమేజ్ ఉండే ఆ టైంలో కూడా, ఒక కల్చరల్ క్యాపిటల్గా. భారతదేశంలో సినిమా కానీ, హెరిటేజ్ కానీ, లిటరేచర్ కానీ వాళ్ళకి చాలా మటుకు. మనం రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి చూసుకుంటే, సత్యజిత్ రే చూసుకుంటే, బిమల్ రాయ్, వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. ఓకే, అట్లాంటి ప్లేస్. ఇన్ఫ్యాక్ట్ ఒక సేయింగ్ ఉండే ఒక టైంలో, వాట్ బెంగాల్ థింగ్స్ టుడే, ఇండియా థింగ్స్ టుమారో అని. అంత అడ్వాన్స్డ్గా ఉండే కలకట్టా, అంత అడ్వాన్స్డ్గా ఉండే బెంగాల్.
తర్వాత మనకు తెలిసింది బిఫోర్ ఇండిపెండెన్స్ స్ప్లిట్ అయింది. ఒకటి ఈస్ట్ పాకిస్తాన్ అయిపోయారు, ఒకటి బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ అయిపోయారు. కానీ చాలా మటుకు మనకు అందరూ తెలిసిందే ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ 1960s నుంచే ఉండే, 50s నుంచే స్టార్ట్ అయింది. దాంట్లో మనం ఎస్ఐఆర్ గురించి డిస్కస్ చేసాం. ఎస్ఐఆర్ నుంచి వీళ్ళందరూ ఎట్లా బయటపడ్డారు, 1,00,000 మంది దాకా, 1 కోటి మంది దాకా తీసేశారు. ఆల్మోస్ట్ ఫస్ట్ 68 lakhs, దాని తర్వాత 24 లక్షల మంది తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి, తొలగించేశారు. అక్కడే ఒక ఆల్మోస్ట్ 90 లక్షల మంది ఓటర్ లిస్ట్ నుంచి బయటకు వచ్చేసారు. దాంతోనే మమతా బెనర్జీ ఎలక్షన్ ఓడిపోయింది. వీళ్ళందరూ ఫేక్ ఓటర్స్, వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం. వీళ్ళందరూ హకీంపూర్ చెక్ పోస్ట్ కానీ మిగతా చెక్ పోస్ట్కి పరిగెత్తున్నారు వేలాది మంది. అందుకే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏం లేవు, ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఫర్జీ డాక్యుమెంట్స్ అండి, ఫేక్ డాక్యుమెంట్స్. ఈజీగా పట్టుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు మీరు ఎంటర్ చేసి చూడండి డేటాబేస్లో, ఆధార్ కార్డు నాట్ వ్యాలిడ్ అని వస్తుంది. ఒట్టి తయారు చేస్తారు ఫోటోషాప్ లాంటి దాంట్లో. ఓకే, ఇదొక ఇండస్ట్రీ ఉంది అక్కడ వెస్ట్ బెంగాల్లో. మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలి ఎంత, మీకు రెసిడెన్స్ ప్రూఫ్ కావాలి ఇది, మీకు ఏం చెప్తారు బర్త్ సర్టిఫికేట్ కావాలి అది ఎంత, అన్నిటికీ ఒక రేట్ ఉంటుంది. సో ఇది బ్రేక్ చేశారు బీజేపీ వాళ్ళు. అండ్ ఆఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ చేసిన తర్వాత. కానీ వీళ్ళు ఎప్పుడు అనుకోలేదు మేము ఓడిపోతామని, అంత అరెగెన్స్ ఉండే. అదే అభిషేక్ స్పీచ్లో కూడా కనిపిస్తుంది మీకు. దీనికన్నా ముందు ఇట్లనే ఒక దారుణమైన అటాక్ జరిగింది లాస్ట్ ఎలక్షన్ టైంలో, అప్పుడున్న బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారి మీద. అప్పుడు వీళ్ళెవరు మాట్లాడలేదు. బీజేపీ ఎంపీస్ ఎంతోమంది మీద దాడి జరిగింది, వీళ్ళెవరు మాట్లాడలేదు. సువేందు మీద దాడి జరిగింది, ఎవరు మాట్లాడలేదు. ఈ రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు అప్పుడు? ఇన్ఫ్యాక్ట్ ఐరన్ ఈజ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ట్వీట్ చేశారు, ఎంఏ బేబీ లాంటి వాళ్ళు. కానీ లోకల్ యూనిట్ వాళ్ళు ఒక్కడు కూడా మాట్లాడలేదు. అది చూడండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి. అధీర్ రంజన్ చౌదరి మీకు తెలిసింది, ఈ వాజ్ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్ బిఫోర్ రాహుల్ గాంధీ లాస్ట్ లోక్సభలో. ఆయన బెంగాల్ నుంచి ఈసారి పోటీ చేసి ఓడిపోయారు. అధీర్ రంజన్ చౌదరి చెప్పింది అక్కడున్న ప్రజల కోపం ఇది. వాళ్ళకి తెలుసు, లోకల్ వాళ్ళకి. రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చొని ఆయనకేం తెలియదు ఏం జరుగుతుంది అక్కడ. కలకట్టాలో హౌరా ఎక్కడ ఉందని ఆయన తెలియదు, 24 పర్గనాస్ ఎక్కడ ఉందో అది కూడా ఆయనకు తెలియదు. సో అక్కడ జరిగిన ఈ అక్రమాలకి ఒక మమతా బెనర్జీ ఎప్పుడో జస్టిఫై చేశారు. దీనికన్నా ముందు కూడా ఆమె చాలాసార్లు చెప్పారు, వెస్ట్ బెంగాల్లో వైలెన్స్ అనేది చాలా కామన్, జరుగుతూనే ఉంటుంది. అది కూడా ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ తర్వాత వైలెన్స్ ఉంటుంది ఎప్పుడు అని చేశారు మమతా బెనర్జీ చేశారు. 321 మంది బీజేపీ కార్యకర్తల్ని లాస్ట్ ఎలక్షన్ తర్వాత చంపేశారు. దానికన్నా ముందున్న ఎలక్షన్లో కూడా రెండు కలుపుకుంటే 320 మందిని. అప్పుడు వీరెవరు అడగలేదే. ఇప్పుడు చూడండి ఈసారి ఎంత తక్కువ, 5-6 మంది చనిపోయారు అంతే. అది కూడా ట్రాజెడీ అనుకోండి, కానీ స్టిల్ ఒక చనిపోయిన ట్రాజెడీ. కానీ మీరు ఆ వైలెన్స్ చూస్తే ఏం లేదు అసలు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ని, సిఐఎస్ఎఫ్ని, బిఎస్ఎఫ్ని పెట్టారు ఎలక్షన్ కమిషన్. ఇంకా ఉన్నారా సార్ అక్కడ? 60 days ఉన్నారు. ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఉండే వాళ్ళకు ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అది కూడా వాళ్ళు భయపడేది ఏంటంటే మళ్ళీ తృణమూల్ వస్తారేమో అని భయపడ్డారు. ఇప్పుడు అది లేదు. ఈ విధంగా సార్ తృణమూల్ రావడం అంటే మళ్ళీ తృణమూల్ రావడం అంటే వాళ్ళు మళ్ళీ గెలుస్తారనుకున్నారు ఎలక్షన్ టైంలో. అది అయితే ఇంకా వైలెన్స్ ఉంటుందని చెప్పి భయపడ్డారు. కానీ తృణమూల్ గెలవలేదు, ఓడిపోయారు. బీజేపీ వచ్చింది గవర్నమెంట్. నాచురల్ బీజేపీ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంది లా అండ్ ఆర్డర్గా. కానీ ప్రజలు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కౌన్సిలర్లు రాజీనామా ఎట్లా చేస్తున్నారు అంటే యాజ్ ఇఫ్ రేపు ఉండదు, వరల్డ్ లోకం అయిపోతుంది రేపు అని అట్లా రాజీనామా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డైమండ్ హార్బర్ ఏది అభిషేక్ బెనర్జీ కాన్స్టిట్యున్సీ, లోక్సభ కాన్స్టిట్యున్సీ, అక్కడున్న మున్సిపాలిటీ డిజాల్వ్ చేసేసారు. నేను అందరు రాజీనామా చేస్తారు, టీఎంసీ వాళ్ళు డిజాల్వ్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ ఉంటుంది. అట్లా వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు మున్సిపాలిటీలో అందరు రాజీనామా చేస్తున్నారు టీఎంసీ వాళ్ళు. ఎవరు జంప్ అవ్వట్లేదు సార్ బీజేపీకి? బీజేపీ తీసుకుంటలేరు. బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు 200+ సీట్స్ ఉంది వాళ్ళకి, 206, 207 ఉంది. ఇప్పుడు వాళ్ళకి అక్కర్లేదు ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు అక్కర్లేదు. వాళ్ళేమంటారు వీళ్ళు తీసుకుంటే మళ్ళీ అదంటారు బీజేపీ వాషింగ్ మిషన్, బీజేపీలు తీసుకొస్తే అందరు క్లీన్ చేసేస్తారు బీజేపీని అని చెప్పి. వీళ్ళు కరప్ట్, కట్ మనీ తీసుకొని డబ్బులు తీసుకొని. ఒక మహిళల స్కీమ్ ఉందనుకోండి, వాళ్ళకి నెలకి 1500, 2000 రూపాయలు వస్తుంటాయి, దాని నుంచి 500 గుంజుకుంటారు ఈ కొడుకులు. అది ప్రతి దాంట్లో చేస్తారు వీళ్ళు. అట్లాంటి ఆ కోపం ఉంది చూడండి ప్రజలు. మేమెందుకు తీసుకోవాలి, అది మా మీద ఆ శాపం వస్తుందని చెప్పి బీజేపీ వాళ్ళు ముట్టట్లేదు. కానీ ఈ అరెస్టులు పోలీసుల బెదిరింపు వల్లే జరుగుతున్నాయి అని చెప్పేసి ఈమె ఆరోపిస్తున్నారు ఎవరు మమతా బెనర్జీ. అందుకే రాలేకపోయారు మా ఎమ్మెల్యేలు అని చెప్పేసి. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలకి ప్రొటెక్షన్ ఉంది, ప్రతి ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఉంటుంది.
వీళ్ళు ప్రజల్ని భయపడుతున్నారా పోలీసు వాళ్ళని భయపడుతున్నారా అర్థం కావట్లేదు. అంటే సార్ ఇది అంతర్గత తిరుగుబాటా లేకపోతే ఇది జరగాల్సిన పరిణామమేనా? ఇది జరగాల్సింది. ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఈ 15 సంవత్సరాలు అక్కడ చేసిన అక్రమాలు చూసి వాళ్ళకున్న కోపం, సందేశ్ ఖాళీ ఉండొచ్చు, ఆర్జీ కార్ ఉండొచ్చు, మిగతా చాలా కేసెస్ ఉన్నాయి. మహిళల మీద రేప్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ప్రజలకు భయపడే అవుతున్నారు అంతేగాని విత్ ఇన్ పార్టీ అంటే ఇప్పుడు మమతా బెనర్జీని అరే రేపు పొద్దున దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇంకెవరితోన్నా సరే పొత్తులో వచ్చేసి మళ్ళీ గెలుస్తారని అదేం లేదు. ప్రజలకు భయపడి గవర్నమెంట్కి భయపడి ఇప్పుడున్న సువేందు అధికారికి నెక్స్ట్ యోగి ఆయన అంటున్నారు కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన చాంతోనే భయపడుతున్నారు. కరెక్ట్. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక మహిళ నిన్న కలిసింది, ఆమె పేరు నేను మర్చిపోయాను. ఓకే. ఆమె పని మనిషిగా పనిచేస్తుండే, మీకు తెలిసి ఉంటుంది స్టోరీ. అది ఏది 2 ఇంట్లలో పనిచేసి 4,000 రూపాయలు సంపాదిస్తుండే. బీజేపీ ఆమెని లాస్ట్ ఎలక్షన్లో క్యాండిడేట్గా పెట్టారు. ఆమెకి 80,000 ఓట్లు వచ్చినాయి, కానీ ఓడిపోయింది పాపం. అది డిఫరెంట్. దట్ ఈస్ ఆమె గెలిచింది కూడా, ఈమె కూడా గెలిచి పని మనిషి, ఈమె సెకండ్ పర్సన్ ఐఎమ్ స్పీకింగ్. సో షీ వన్. ఆమె ఈసారి గెలిచింది. గెలిస్తే మినిస్టర్ చేశారు ఆమెని. ఆలోచించండి, గుడిసెలు ఉంటుంది ఆమె ఎప్పుడు కూడా, మినిస్టర్ చేశారు. అదే ఒక డిఫరెన్స్ అన్నమాట. అంటే మీరు ఎంత కింద స్థాయిని వచ్చినా కానీ మిమ్మల్ని చూసుకుంటారు. కార్డర్ బేస్ పార్టీది అడ్వాంటేజ్ అది, ఫ్యామిలీ బేస్ పార్టీది అది కాదు. అఖిలేష్ కానీ, రాహుల్ గాంధీ కానీ, స్టాలిన్ కానీ, ఉద్ధవ్ థాకరే కానీ, వీళ్ళందరూ ఫ్యామిలీ బేస్ పార్టీ నుంచి వస్తారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే. సో డిఫరెన్స్ అది. మీరు ఒక కార్యకర్తగా ఉండి మీరు ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ప్రధానమంత్రి కావచ్చు, మీరు ఒక ఎమ్మెల్యే కూడా కావచ్చు, మినిస్టర్ కూడా కావచ్చు. అది చూస్తున్నాం. మోదీ గారికి ఎవరు గాడ్ ఫాదర్ లేకుండే. గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన దానికన్నా ముందు ఒక మినిస్టర్షిప్ కూడా లేకుండా ఆయన దానికి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోయింది. ఆయన అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రధానమంత్రి అయిన తర్వాత. సో అట్లాంటి గ్రోత్ ఉంటుంది. సో వెస్ట్ బెంగాల్ ఇప్పుడు జరిగేది 2 వైపుని చూడాలి మనం. ఒకటి డెవలప్మెంట్ లేదు, ఒకటి ఇంకోటి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయి ఉండే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, రాగానే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నారు, బీఎస్ఎఫ్కి బార్డర్ ఫెన్సింగ్ కావాల్సిన ల్యాండ్ ఇచ్చేశారు. సిలిగుడి కారిడోర్ వైపు చికెన్ నెక్ దగ్గర 250 ఏకర్ల ల్యాండ్ ఇచ్చేశారు గవర్నమెంట్, డిఫెన్స్ మినిస్ట్రీకి. ఇది ఎప్పుడో చేయాలండే. అక్కడ ఒక మెట్రో కనెక్టివిటీ, ఒక 200 మీటర్ మెట్రో కనెక్ట్ కావాలి. మెట్రో అంతా అయిపోయింది, ఈ 200 మీటర్లో ట్రాక్ వేయలేకపోతున్నారు. ఓకే, ఎలివేటెడ్ వన్ మన దగ్గర ఉన్నట్లేదు. అది కనెక్ట్ చేయడానికి ఒక 2 రోజులు బంద్ చేయాలి కింద ఉన్న రోడ్డు. అది సాటర్డే సండే చేసేస్తే అయిపోతుంది, చేయట్లేదు. 2-3 సంవత్సరాల నుంచి అట్లనే పడింది. 200 మీటర్ల కోసం 2-3 సంవత్సరాల నుంచి అట్లే పడింది. ఏం చేశారు వీళ్ళు రాగానే, సువేందు అధికారి స్వేరింగ్ చేసే ముందే ఆయన ఆర్డర్ ఇచ్చేసాడు, అది పని మొదలు పెట్టండి, సాటర్డే సండే బంద్ చేయండి, ఆల్టర్నేట్ రోడ్ వేయండి, ముందే అనౌన్స్ చేయండి పబ్లిక్కి. ఎందుకంటే అక్కడ ఒక మాఫియా ఉండే, ఆటో మాఫియా, ఒక ట్యాక్సీ మాఫియా, ఒక బస్ మాఫియా. ఇప్పుడు మెట్రో వచ్చిందంటే వాళ్ళ బిజినెస్ పోతుంది. సో దానికోసం వాళ్ళు డబ్బులు ఇచ్చి కూర్చున్నారు. మీకు గుర్తుంటుంది, బహుశా నేను మన ఛానల్ చెప్పాను ఇది. అక్కడ కల్కటాలో 6 కలిసారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఆయన పేరు మర్చిపోయాను. ఒక ఎమ్మెల్యే ఇంటికి ఒకరోజు పొద్దున ఒక పెద్ద సంచి అని కాదు, ఒక బెడ్షీట్ లాంటి దాంట్లో ₹1,00,000 కన్నా ఎక్కువ ఈ ఆటో రిక్షా డ్రైవర్లు 3-4 కలిసి పట్టి తీసుకొచ్చాడు. ఏంట్రా ఇదంటే, మా దగ్గర రూల్ సార్ ఇది. ఇప్పుడున్న దీనికన్నా ముందున్న ఎమ్మెల్యే కూడా ఏ ఏరియాకి ఎమ్మెల్యే ఉంటాడో వాడికి ఆటో రిక్షా డ్రైవరు ప్రతిరోజు ₹50, ట్యాక్సీ వాడు ప్రతిరోజు ₹100 డబ్బులు ఇవ్వాలి. అది వీళ్ళ యూనియన్ ఒకటి ఉంది, అది కలెక్ట్ చేసి వెళ్ళి ఎమ్మెల్యేకి ఇస్తారు. ఎవ్రీ మంత్ లక్షల్లో పోతుంది అమౌంట్ అది. సో అడిగారు బీజేపీ ఎమ్మెల్యే అడిగారు, ఎందుకు తీసుకొచ్చారంటే ఇది ఇట్లా ఉందంటే, నాకు అక్కర్లేదు, మీరు పని చేయండి, ఐదర్ రిటర్న్ ద పైసా అందరికీ, లేకుంటే మీ యూనియన్ ఉంది కదా మీ అకౌంట్లో వేసి రేపు ఎవరికైనా హెల్త్ ఇష్యూనో ఇంకేమైనా వస్తే మీరు దాని నుంచి ఆ డబ్బు తీసుకొని హెల్ప్ చేసుకోండి. సో ఇదే చెప్పారన్నమాట. సో ఇది ఆలోచించారు, ఇది జరుగుతుండే ముందు. ఇది బై డిఫాల్ట్, లైక్ ఇప్పుడు బీజేపీ వచ్చింది కూడా వాళ్ళకి కొత్తగా ఉంది. వాళ్ళు అనుకుంటారు ఈ ఎమ్మెల్యే కూడా తీసుకుంటాడేమో అని తీసుకొచ్చారు వాళ్ళు. కానీ ఇంకొక కౌన్సిలర్ మీరు చూసుంటారు, ఆయన ఏరియా మర్చిపోయాను, కానీ ఆయన పెద్ద కట్ మనీ ఛాంపియన్ ఉండే, కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన ఇంటి పక్కన పొలం ఉంది, పొలంలో ఇల్లు రైడ్ చేస్తే ఏం దొరకలేదు. అప్పుడే వీళ్ళకి డౌట్ వచ్చింది పోలీసు వాళ్ళకి. పక్కన పొలంలో చూస్తే కొంచెం ఫ్రెష్గా డిగ్ చేసిన ఏరియా కనిపించింది, తవ్విన ఏరియా కనిపించింది. అక్కడ వెళ్ళి తవ్వి చూస్తే 2.5 కోట్లు దొరికినాయి నోట్లు, ప్లాస్టిక్ ప్యాకెట్లు వేసి భూమి కింద పెట్టేసింటారు. ఇది నడుస్తుంది అక్కడ. పేరు కూడా భలే పెట్టారు సార్, కట్ మనీ ఛాంపియన్. అక్కడ అందరూ అంతే. అక్కడ కట్ మనీ అనేది చాలా కామన్. అక్కడ బెంగాల్లో మీరు వెళ్ళి అడగండి, కట్ మనీ అంటే నేను చెప్తాను కదా, కింద స్థాయి నుంచి వాడు కౌన్సిలర్ కూడా ఉంటాడు, వాడు చిన్న గల్లీ నేట. ఇప్పుడు ఎట్లా చూసారు మొన్న
ముగ్గురు, నేనైతే నలుగురిని చూశాను ఇప్పుడు అక్కడ అండర్వేర్లో పరిగెత్తున్నారు, రోడ్డు మీద కొడుతున్నారు, మహిళలు వచ్చి కొడుతున్నారు, మిర్చి పౌడర్ వేస్తున్నారు వాళ్ళ ముఖం మీద. అంత కోపం ఉంది వాళ్ళకి. అంటే మా డబ్బులు మీరు గుంజుకున్నారు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి. సో ఇప్పుడు దాకా మీరు భారతదేశంలో ఎక్కడ చూడలేదు. నేను చెప్పాను చూడండి, దీనికన్నా ముందు కూడా గవర్నమెంట్లు చాలా మారినాయి, కానీ ఈ కోపం ఎప్పుడు దాకా రాలేదు బయట. సో దానికి మమతా బెనర్జీ అంటూ బీజేపీ వాళ్ళు చేపిస్తారు. వాళ్ళు మీరు చేశారు కదా, మీ వాళ్ళు 320 మంది బీజేపీ వాళ్ళని చంపారు మీరు. అప్పుడు ఎవరు అడిగారు? ఎంతో మహిళల్ని రేప్ చేశారు మీరు. హోటల్ బుక్ చేసి కంటిన్యూస్గా జహంగీర్ ఖాన్ లాంటి వాళ్ళు చాలామంది రేప్ చేశారు. షానవాజ్ ఒకడు వాడు చేసిండు. వీళ్ళందరూ అంతే. సో వీళ్ళ మీద ఉన్న కోపం ప్రజలు ఇప్పుడు అభిషేక్ బెనర్జీ మీద, నిన్న కళ్యాణ్ బెనర్జీని కొట్టిండు, మనం చూసారు. వాళ్ళు కూడా ఎంపీ, ఆయన కూడా కొట్టిండు. ఆయన రోడ్డు మీద దిగంగానే ఆయన గుంజి కొట్టిండు. అభిషేక్ బెనర్జీ సంగతి అయితే చాలా దారుణం ఉండే. ఆయన షర్ట్ కూడా చంపేసిండు, ఆయన కుర్తా వేసుకున్నాడు, ఆ కుర్తా చంపేసిండు, కింద గ్రౌండ్ మీద వేసి కొట్టిండు ఆయన్ని. కుందలకే మారే అంటారు హైదరాబాద్లో, అది జరిగిందనమాట. సో ఇది చూడంగానే అఫ్కోర్స్ అరెస్ట్ చేశారు, 5 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో బీజేపీ వాళ్ళు 4 ఉన్నారు, టీఎంసీ ఒక 5 ఉన్నారు, అందరు ఉన్నారు దాంట్లో. కానీ ప్రజల కోపం అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈస్ లెసన్ టు ఎవ్రీ రిప్రజెంటేటివ్, పబ్లిక్ రిప్రజెంటేటివ్. మీరు నన్ను ఎవడు ముట్టలేడు, నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకున్న అభిషేక్ బెనర్జీని ఆయన ఇంటి పక్కన అటువైపు ఇటువైపు 1/2 కిలోమీటర్ నో పార్కింగ్. ఆలోచించండి. అక్కడున్న ప్రజలు చాలా విసుకొచ్చేసారు. వాళ్ళు పార్కులు కొట్టేశారు. సిపిఎం వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు, మా 500 పార్టీ ఆఫీసులు మాకు రిటర్న్ దొరికిందని చెప్పేసి. అంటే బీజేపీ వచ్చిన వాళ్ళకి దొరికింది, లేకుండా వాళ్ళకి అది కూడా దొరికిపో. వాళ్ళ ఆఫీసులు వీళ్ళు గుంజుకున్నారు 550. కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం వాళ్ళది, టీఎంసీ కొట్టేశారు. అది మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసుకుంటున్నారు ఇప్పుడు. సో అంత పెద్ద ఒక డిక్టేటర్షిప్ అక్కడ నడుస్తుండే. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఉండే. ఇప్పుడు మహేష్ ఇక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ని మార్చాలంటే చాలా కష్టం, కానీ మార్చవచ్చు. దానికి అభిషేక్ బెనర్జీ కానీ మమతా బెనర్జీ చేయని పని వీళ్ళు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక టైంలో భారతదేశంలో ఇండస్ట్రియల్ క్యాపిటల్ కూడా ఉండేది, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే అక్కడ. టాటా నుంచి, ఐటీసీ నుంచి, డన్లప్ నుంచి అన్నీ మూతపడ్డది. హోటల్స్ కూడా ఉండేవి అనుకుంటే, అన్నీ మూతపడ్డది. ఎందుకంటే ఈ ఫస్ట్ ట్రేడ్ యూనియన్ వాళ్ళు, సిపిఎం వాళ్ళు మొదలుపెట్టిండు బందులు, హర్తాళ్ళు. దాని తర్వాత వీళ్ళు కూడా అంతే, వీళ్ళు కట్ మనీ తీసుకోవడము, వీళ్ళు కమిషన్ తీసుకోవడం, వాళ్ళు అందరు ఇడ్చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. శ్మశానంగా తయారైంది, ఇండస్ట్రియల్ గ్రేవ్యార్డ్ అంటాం మనం. కల్కట్టాకు ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది. అంతా ముసలోళ్ళు ఉంటారు, పిల్లలంతా బయట వలసకు వచ్చి బయట ఎక్కడో పనులు చేసుకుంటూ ఇది. దాన్ని మార్చడానికి అఫ్కోర్స్ సింగూర్ వాజ్ ద లాస్ట్ వన్ అటెంప్ట్, ఒక పెద్ద ఇండస్ట్రియల్ గ్రూప్ తీసుకు. ఇప్పుడు సువేందు అన్నారు చాలా క్లియర్గా, మేము ఒక ప్లాన్తో వెళ్తున్నాం, పద్ధతితో వెళ్తున్నాం. వీ విల్ గెట్ బ్యాక్ ఇండస్ట్రీ టు బెంగాల్. ఎందుకంటే బెంగాల్ దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ మీరు బిలీవ్ చేయరు మహేష్, చాలా ఉన్నాయి. నీళ్ళు వాళ్ళకు, దే హ్యావ్ లాట్ ఆఫ్ వాటర్, ఫర్టైల్ ల్యాండ్. మీరు కలకట్టా నుంచి 100 కిలోమీటర్ 50 కిలోమీటర్ బయటకు వెళ్తే ఫర్టైల్ ల్యాండ్ ఉంది మన ఆంధ్ర వైపు ఉన్నట్ల. ఓకే, కానీ వాడుకోలేకపోయారు. వ్యవసాయం బాగా పండుతుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిపిఎం వాళ్ళు ఒక మంచి పని చేసిండు ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో. ఇప్పుడు కాదు, 1977 తర్వాత 79లో జ్యోతి బాసు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే అక్కడున్న రైతులకి ఈ పెద్ద భూస్వాములు ఉండకుండా 1 ఏకర్ 1/2 ఏకర్ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేసిండు. కానీ మీకు తెలుసు, 1 ఏకర్ 1/2 ఏకర్లో పంట మీకు పండించి మీకు లాభం రాదు. మినిమం ఒక 2-3 ఏకర్లు ఉండాలి. ఇప్పుడైతే 5-10 ఏకర్లు కావాలి, అప్పుడే మీకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ పనిచేస్తుంది. రెండవది, ఈ ఫార్మర్స్ ఏం చేశారు, దాంట్లో ఏం పెట్టుబడి పెట్టలేము, దాంట్లో మాకు ఏం రాదని చెప్పిన వాళ్ళు ఈ పెద్ద పెద్ద భూస్వాములకి మళ్ళీ లీజ్కి ఇచ్చేసింది. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి 1/2 ఏకర్, అక్కడి నుంచి 1 ఏకర్, అక్కడి నుంచి 2 ఏకర్స్ తీసుకొని మొత్తం వాళ్ళు పెద్దగా 50 ఏకర్లు 100 ఏకర్లు వాళ్ళ ఫార్మింగ్ మొదలుపెట్టారు. బిట్ లాగా కంప్లీట్ చేసుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పంట పండిస్తున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకొని, కానీ టెక్నాలజీ తీసుకురాలేదు. ఇప్పుడు మీరు పంజాబ్ వైపు చూస్తే ట్రాక్టర్ కానీ, థ్రెషింగ్ మిషన్ కానీ, ఈవెన్ ప్లాంటింగ్ మిషన్ కానీ ఇదంతా ఉంటుంది. ఇక్కడ అసలు ఏం లేదు. ఇది పాత సిస్టంలో పడి ఉంటుంది. ఎందుకంటే ఈ భూస్వామి కూడా పెద్ద 50 ఏకర్లు అంతే ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఆడేమనుకుంటాడు, రేపు నాకు 1 ఇయర్కి లీజ్కి ఇచ్చిండు, ఇదంతా చూస్తే వాడు రేపు మళ్ళీ నా దగ్గర రిటర్న్ అడుగుతాడు, నెక్స్ట్ ఇయర్ లీజ్ ఇవ్వడు. దీన్ని ఇంత పండించుకుంటే నేను వీనికి ఎందుకు ఇవ్వాలి, నేనే తీసుకుంటా అంటాడు. సో ఆ మెకనైజేషన్ రాలేదు. అక్కడే పెద్ద ఒక ఫెయిలియర్ జరిగింది. ఒక టైంలో కలకట్టా నుంచి చాలామంది వెళ్ళి వైజాగ్లో కూడా పనిచేస్తుండే. 1988లో 88లో నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హోటల్ దేర్. ఒక ప్రాజెక్ట్ హోటల్ ఉండే, బిల్డ్ చేయడానికి మళ్ళీ కట్టాల్సి వచ్చింది, ఇరగొట్టేసి మొత్తం వాల్టేర్ మెయిన్ రోడ్ మీద. ఆ హోటల్ అక్కడ పనిచేస్తున్న టైంలో నేను చూస్తే అక్కడ శ్రీపురం జంక్షన్ అని చెప్పి చాలా ఫేమస్ ఉంది వైజాగ్లో.
అక్కడ హెచ్ఎస్బిసి కాల్ సెంటర్ ఉంటుంది ఒకటి, సిరిపురం జంక్షన్. బిజినెస్ సెంటర్ అంటారు వాళ్ళు, కాల్ సెంటర్ 88లో. అప్పుడు మన హైటెక్ సిటీ కూడా అంత పెద్ద ఇది రాలేదు అప్పుడు దాకా. హెచ్ఎస్బిసి హెచ్ఎస్బిసి షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. ఎందుకు కలకట్టా నుంచి చాలామంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ రావడానికి రెడీగా ఉన్నారు. అక్కడ వాళ్ళు పెట్టలేకపోతే ఇక్కడ పెట్టారు, వైజాగ్లో పెట్టారు. ఆలోచించండి, కలకట్టాలో ఇప్పుడు సరే యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ చాలా కంపెనీలు ఉన్నారు, కానీ ఎక్స్పాండ్ చేయట్లేదు వాళ్ళు. ఒకవైపు ఈ భూమి ప్రాబ్లం చెప్పాను మీకు, ల్యాండ్ హోల్డింగ్స్. ఇప్పుడు ఒక కంపెనీ రేపు వస్తే వాళ్ళు ఫస్ట్ ఏం అడుగుతారు, మీకు ఐటీ పార్క్ ఉందా, ఎంత 1000 ఎకర్లు, మాకు ఒక 50 ఎకర్లు కావాలి, 25 ఎకర్లు కావాలి, 10 ఎకర్లు కావాలి, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద కంపెనీ. మన దగ్గర బయోటెక్ పార్క్ ఉంది షామీర్పేట వైపు, ఎంతో అది 2000, 3000, 4000 ఎకర్లు ఉన్నాయి. ఎవడైనా వచ్చి సనోఫీ వచ్చారు, నోవాటిస్ వచ్చారు, మాకు ఫార్మర్స్ అన్ని కూడా మాకు 25 ఎకర్లు కావాలి, మాకు 30 ఎకర్లు కావాలంటే అక్కడ ఇచ్చేస్తారు వాళ్ళు, డబ్బులు కూడా కడతారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళకి దాంట్లో రోడ్లు ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి, టాలెంటెడ్ పీపుల్ ఉండాలి. ఇది బెంగాల్లో టాలెంటెడ్ మనుషులు ఉన్నారు, కానీ ఈ మిగతా ఏం లేవు. ఇప్పుడు సువేందుకు అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ అది. ఫస్ట్ హీ హాస్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్, ఇండస్ట్రీని తీసుకురావడం. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఆయనకి. సో ఫస్ట్ యూనియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఇక్కడికి తీసుకొస్తారు బహుశా. ఇప్పుడు అమూల్ వాళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ పెడుతున్నారంట అక్కడ నార్త్ ఈస్ట్ కోసం. దే కెన్ గుడ్ థింగ్. అమూల్ ఇస్ ద కోఆపరేటివ్, నాట్ ఎ గవర్నమెంట్ థింగ్. అప్పుడు కూడా ఇట్లాంటి చాలా మటుకు మన వైపు కాశీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టిండు, అట్లనే అక్కడ కూడా ఏదైనా పెట్టచ్చు. దీనికన్నా ముందు అంతా ఉండే అక్కడ, కానీ మొత్తం మూతపడదు. సో హీ హాస్ టు రివైవ్ ద ఎంటైర్ ఇండస్ట్రియల్ క్లైమేట్ అనమాట అక్కడ. దానికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ కావాల్సి వస్తుంది, ఎంఎస్ఎంఈ ఉండొచ్చు, దాని కాక బ్యాంక్ లోన్స్ ఉండొచ్చు, మిగతా అన్నీ చేయాల్సి వస్తుంది అక్కడ. ఈ 50 సంవత్సరాల్లో ఎంత మొత్తం ధ్వంసం చేశారో దాన్ని కంప్లీట్గా రివర్స్ చేయాల్సి వస్తుందని అంత ఈజీ కాదు, ఇది కష్టపడాల్సి వస్తుంది. సార్ 1 month బ్యాక్ ఇదే స్టూడియోలో స్క్రీన్ పైన రాబో ఎలక్షన్స్కి సంబంధించి ఎక్కడ ఏం జరుగుతుందో అనే టైంలో ఆ రోజున నెరేటివ్ డిఫరెంట్ ఉండే సార్. ఎలక్షన్స్ టైంలో నెరేటివ్ డిఫరెంట్ ఉండే. ఇప్పుడు ఈరోజు కూర్చున్న తర్వాత రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ రోజు నెరేటివ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ఫ్యాక్టర్ సార్, లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళ పునరాగమనం మళ్ళీ సాధ్యమేనా? ఎందుకంటే సిపిఎం కాంగ్రెస్ కలిసి వస్తున్నాయంటున్నారు. సిపిఎం కాంగ్రెస్ ఇప్పుడు సపరేట్గా పోటీ చేశారు ఈసారి. బహుశా ఇప్పుడు కలవబోతుంది మమతా బెనర్జీ అండ్ కాంగ్రెస్, ఎందుకంటే ఆమె కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా. అవును సార్. వీళ్ళిద్దరు నడుమిట్లో టైప్ ఉండదు, కానీ కాంగ్రెస్ అక్కడ ఉన్నది 2, 3, 4% ఓట్లు అంతే. అంటే బీజేపీ వర్సెస్ లెఫ్ట్ గా మారే ఛాన్స్ ఏమన్నా అంత స్ట్రాంగ్ కనిపిస్తుంది? ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళు బీజేపీకి ఓట్ అయ్యారు, అది మీకు తెలిసిందే. మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు దాకా తృణమూల్కి ఓట్ వేస్తుంటే, అది కూడా చాలా మంది బంగ్లాదేశ్లో ఉన్నారు, వాళ్ళందరూ పారిపోయారు. అందరు కాదు, ఒక 40% పారిపోయిన, మిగతా స్టేట్స్కి వెళ్ళిపోయారు. సో అక్కడ ఉన్న ముస్లిమ్స్ మాల్డా, ముషీదాబాద్, 24 పర్గనాస్లు ఉన్నాయి. ఇప్పుడు 80 సీట్లు గెలిచారు. తృణమూల్ చిన్నది కాదు, వాళ్ళు ఏదో టోటల్ వైప్అవుట్ కాలేదు. 80 సీట్లలో మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే అదే ఓట్లు ఈసారి ఫల్తా అని చెప్పి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో మొన్న ఎలక్షన్ జరిగింది. ఫస్ట్ ఎలక్షన్లో రీ-ఎలక్షన్ పెద్ద గొడవ జరిగితే రీ-ఎలక్షన్ చేశారు, మొన్న జరిగింది. బీజేపీ 120,000 ఓట్లతో గెలిచారు. అక్కడ ఇట్స్ ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. సెకండ్ వచ్చిన సిపిఎంకి వచ్చింది, అక్కడ జహంగీర్ ఖాన్ అని చెప్పి దీనికన్నా ముందు 1,00,000 ఓట్లతో కలిసిన ఆడు 4వ స్థానం వచ్చి వాడు డిపాజిట్ పోయింది, వాడికి 4,000-5,000 ఓట్లు వచ్చింది అంతే. ఆలోచించారు. ఫాల్టాలో తృణమూల్ క్యాండిడేట్ ఆయన. కాంగ్రెస్ 3వ స్థానంలో, సెకండ్ స్థానంలో సిపిఎం, వాళ్ళకి 40,000 ఓట్లు వచ్చినాయి. 40,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? టీఎంసీకి వెళ్ళాల్సిన ఓట్లంతా ఇక్కడికి వచ్చాయి. అన్నీ కాదు, 40,000 వచ్చినాయి, మిగతా బీజేపీకి వెళ్ళింది. సో న్యాచురల్లీ అంటే మొత్తం సిపిఎం రివైవల్ అవుతుందని చెప్పలేం, కానీ కేరళ లాగా కాదు వెస్ట్ బెంగాల్. కేరళలో మీరు చూడండి, ఇప్పుడు కూడా సిపిఎంకి ఒక డెడికేటెడ్ 30% ఓట్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళదు అది కాన్స్టిట్యున్సీలో. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఓట్ చేసిండు, ఫాదర్ ఓట్ చేసిండు, కొడుకున్నారు, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నారు వీళ్ళకి. వెస్ట్ బెంగాల్లో మనం చూడలేదు, రాత్రికి రాత్రి కంప్లీట్గా తృణమూల్ వైపు వెళ్ళిపోయారు అందరూ, కమ్యూనిస్ట్ పార్టీ కార్డు. మనం సెపరేట్ మాట్లాడచ్చు, ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఉన్న ఆమె లైక్ రెజ్యూమ్ చేంజ్ చేయడం చాలా బిగ్ థింగ్, కాబట్టి దాని మీద ఒక రోజు మనం చేయాలి సార్. దిస్ ఇస్ ద పెద్ద రెవల్యూషన్. ఎందుకంటే రాత్రికి రాత్రి కమ్యూనిస్ట్ వాళ్ళందరూ తృణమూల్లో వెళ్ళిపోయారు. ఓకే, దానికి కారణాలు ఏంటి అంటే ఫిలాసఫీ లేదా? మీరు ఓన్లీ అప్పుడు ఎవరు పవర్లు ఉన్నారు వాళ్ళు ఎంత తిరుగుతారు కదా, అంతే కదా. సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా సార్, బేసికలీ దానికే కట్టుబడి ఉంటారు. ఇప్పుడు
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన నాతో చదివిన మనిషి. నల్లారి కిరణ్ కుమార్, హీ వాజ్ మై క్లాస్మేట్. ఎక్స్ఈఎం. ఓకే. సెయింట్ జోసెఫ్ కాలేజ్లో మేము చదివినాం ఇంటర్మీడియట్లో, విఠలవాడి హిమాయత్ నగర్. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంట బయట ఒక 500 మంది కనిపిస్తుంది మీకు రోజు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి బయట కనిపిస్తారు మీకు, లేకుంటే బట్టి విక్రమార్క ఉన్న మన ప్రజాభవన్ దగ్గర కనిపిస్తారు, మన గ్రీన్లాండ్స్లో. ఏ రోజు ఆ కుర్చీ నుంచి దిగుతారో ఆ రోజు ఒక్కడు రాడు. అదే జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి, ఒక్కడు లేడు. ఏ రోజు ఆయన రాజీనామా చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 5 మంది కూడా లేడు బయట. ఆ చేరుకున్న పవర్ అని చూడండి, అది ఇంపార్టెంట్. అదే మమతా బెనర్జీతో జరుగుతుంది, అదే అభిషేక్ బెనర్జీతో జరుగుతుంది. మీరు ఆ చైర్ నుంచి ఏ రోజు దిగారో మిమ్మల్ని కుక్కల్లా కొట్టారు రోడ్డు మీద ప్రజలు. 15 years పాలించిన ఒక సీఎం నెఫ్యూని గుడ్లతో కొట్టడం అనేది, గుడ్లు కొట్టడం ఏంటి, బట్టలు చూసారా, చింపేశారు బట్టలు. మామూలుగా కార్లు దిగరు సార్, కాన్వాయ్ వాళ్ళకి ప్రైవేట్ కాన్వాయ్ ఉంటది, అలాంటిది బైక్ మీద ఎక్కడం అనేది చూడండి. కార్ నుంచి గుంజి బయటకు తీశారు పబ్లిక్. అప్పుడు పారిపోవడానికి వాళ్ళ పార్టీ సపోర్టర్ బైక్ మీద కూర్చుండు, ఆ బైక్ కొని కొట్టిండు పబ్లిక్. అప్పుడు ఈయన కింద పడ్డాడు, అప్పుడు ఈయన కొట్టిండు, మళ్ళీ కాలుతో కొట్టిండు, చెప్పలతో కొట్టిండు, గుడ్లతో కొట్టిండు, ఒకడైతే ఇటుక తీసుకొచ్చిండు. ఇదంతా జరిగింది ఆ రోజు. దాంతో షర్ట్ చింపేసిండు, ఆయన కుర్తా చింపేసిండు. సి మహేష్, ఒక మంది కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న మిగతా దేశాలు కూడా జరిగింది ఇదంతా, మనం చూస్తుంటాం. ఓకే, ఎక్కడెక్కడ రొమేనియా కానీ, పోలాండ్ కానీ, ఇట్లాంటి యుగోస్లావియా లాంటి అక్కడక్కడ డిక్టేటర్స్ పోయినప్పుడు టీటో లాంటి వాళ్ళు వాళ్ళ మొత్తం స్టాచ్యూ కింద పడేశారు, మొత్తం తీసుకొని గుంజేశారు క్రెయిన్ తీసుకొచ్చి. అంత కోపం ఉండే ఆ టైంలో కూడా. సో మన దేశం కూడా అదే జరిగింది. కానీ బెంగాల్కి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇది. ఇప్పుడు మనం ఎంత క్రిటిసైజ్ చేసినా కానీ బెంగాల్ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు కూడా దాని లిటరేచర్ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ ఇంటలెక్చువల్ కేపబుల్ బెంగాలీ వాళ్ళని తీసుకురావాల్సి. సో ఒకటి నేను చెప్పాను మీకు ఎందుకు అక్కడ అగ్రికల్చర్ ఫ్లాప్ అయిందని. సో అగ్రికల్చర్ కొంచెం ల్యాండ్ హోల్డింగ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసేసేయాలి వస్తుంది. అప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్, అది కాకుండా ఇప్పుడు మన కోకాపేట ఇక్కడంతా ముందు అగ్రికల్చర్ ఉండే, వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు 200 ఏకర్ నడుస్తున్నాయి, అప్పుడు వాళ్ళు అమ్మినప్పుడు 50 లక్షలు అమ్ముంటారు. సో వాళ్ళకి వచ్చిన డబ్బులు వచ్చినాయి వాళ్ళకి, కానీ అక్కడ వాల్యూ పెరుగుతుంది పోతుంది, కానీ అన్అఫోర్డబుల్గా కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ బెంగాల్లో టోటల్ అమ్మిన ఫ్లాట్లు 20 లక్షల్లో, 15 నుంచి 20 లక్షలు అంతే టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లాట్స్. హైదరాబాద్లో 60 లక్షల ఫ్లాట్లు అమ్మారు. నిన్న ఒక డిబేట్లో చూశాను, ఇది నేను పాయింట్స్ అక్కడి నుంచి చెప్తాను, నా ఫిగర్స్ కాదు ఇది. ముంబై మెట్రోపాలిటన్ రీజన్లో 1.2 lakhs ఫ్లాట్స్ వర్ సోల్డ్. సో ఎందుకు కల్కటాలో ఇప్పుడు కూడా డిమాండ్ లేదు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ కంపెనీలు లేవు, ఎకానమీ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు మీరు అది క్రియేట్ చేస్తే యంగ్స్టర్స్ తిరిగి వస్తారు, బెంగాలీ యంగ్స్టర్స్ మిగతా ప్లేస్ చోట్లకంటే వాళ్ళు తిరిగి మళ్ళీ అక్కడికి వస్తారు. మా ఫ్రెండ్ ఒక ఆమె మీకు పంపించాను నిన్న అది వీడియో, ఆమె బెంగాలీ, చూడండి అమ్మా ఇది అని చెప్పేసి పంపించాను. ఆ న్యూస్ చూసి నేను విల్ కోల్కతా బికమ్ ద నెక్స్ట్ హైదరాబాద్, దట్ ఈస్ ద హెడ్లైన్ ఆఫ్ ద న్యూస్. ఒక ఎకనామిక్ ఛానల్ వచ్చింది, అది మంచిగా ఉండే, హాఫ్ అన్ అవర్ డిస్కషన్ విత్ రియల్ ఎస్టేట్ పీపుల్ అండ్ ఆల్. సో మనం ఆ పొజిషన్కి హైదరాబాద్ వాళ్ళే చెప్తారు 10 సంవత్సరాలు పడుతుంది, కానీ మొదలు పెట్టచ్చు ఇప్పుడు. వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. ఐటీ కంపెనీస్ తీసుకురావడం, మిగతా ఇండస్ట్రీస్ తీసుకురావడం, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావడం, ఇవన్నీ చేయొచ్చు. బెంగాలీస్ ఆ టాలెంట్ ఉంది, కానీ దానికి అట్లాంటి ఒక గవర్నమెంట్ ఉండాలండి. వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు చేయలేదు, మమతా వాజ్ టోటలీ యాంటీ ఇండస్ట్రీ. దానికోసం ఎవ్వరు రాలే అక్కడికి బెంగాల్కి ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఒక మార్పు రాబోతుంది. ఆ మార్పుని తీసుకొచ్చిన డెఫినెట్లీ సువేందు అధికారికి దానికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పాసిబుల్ ఇప్పుడు స్వపన్ దాస్ గుప్తా గారిని తీసుకున్నారు, ఎంపీగా ఉన్న ఆయన్ని తీసుకున్నారు క్యాబినెట్లో. బహుశా ఆయన ఉండొచ్చు మినిస్టర్. ఓకే, ఆయన తీసుకొస్తే ఆయన కూడా యాక్ట్ చేస్తారు. ఇది ఇండస్ట్రీ మినిస్టర్గా వస్తే ఆయన కూడా చాలా మటు కష్టపడతారు. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడుకి రాత్రికి రాత్రి రాలేదు ఇండస్ట్రీస్ అంతా. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారు హైటెక్ సిటీ సెటప్ చేయడానికి మన అందరూ తెలిసిందే. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం కోకాపేట అది ఇది అని చెప్పి, ఆ టైంలో ఆయన చేశారని చెప్పి ఇట్లా అయింది. ఇది వీ షుడ్ అప్రిషియేట్. ఆయన ఆ టైం చేసినప్పుడు చాలామంది అన్నారు ఐటీ ఏంటి, ఇదేంటి, అదేంటి అని చెప్పి. ఏం జరిగింది మనకు తెలుసు ఇప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డెవలప్మెంట్ జరగాలంటే ఇట్ ఈస్ అ ప్లాన్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు వీళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి చేస్తే కల్కటాకి మళ్ళీ తిరిగి వస్తుంది. ఎందుకంటే కల్కటా ఒక టైంలో నేను చెప్పాను చూడండి, శ్రీపురంలో ఆ రోజు HSBC దేస్ టు ఇంపోర్ట్ హై టాలెంట్ పీపుల్, ఎక్స్పోర్ట్ హై టాలెంట్ మనుషులు మిగతా స్టేట్లో మిగతా కంట్రీస్ వెళ్ళి పనిచేస్తుండే బెంగాలీ వాళ్ళు. తర్వాత ఏమైందంటే ఈ చదువు లేని వాళ్ళు చాలామంది, ఎడ్యుకేషన్ కూడా పోయింది, అక్కడ సిస్టమ్ మొత్తం పోయింది, వాళ్ళు లేబర్ని ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని తీసుకోండి, మొత్తం బెంగాలీ వాళ్ళు కనిపిస్తారు అక్కడ మీకు. తో మీ ఎర్నింగ్ తగ్గిపోయింది.
ఆడికి ₹1,00,000 ఐటీ వరకు వచ్చేది, వీడికేమో నెలకు 20, 30, 40 వేలు వస్తుంది అంతే. సో యువర్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇస్ హ్యూమన్ పొటెన్షియల్ తగ్గిపోయింది వైట్ కాలర్ నుంచి. ఇది జరగాలి బ్లూ కాలర్కి. ఇది బెంగాల్ రివర్స్ చేయాల్సి వస్తుంది. దీన్ని చేయొచ్చు, కానీ అట్లాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలి, ప్రొయాక్టివ్ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కావాలి. ఈ అభిషేక్ బెనర్జీని కొట్టిందో, కళ్యాణ్ బెనర్జీని కొట్టిందంతా ఒక వారం తర్వాత అయిపోతుంది న్యూస్ అంతా. దాని తర్వాత హనీమూన్ పీరియడ్ ఉంటుంది ఒక 6 నెలలు. ప్రజలు అడగరు ప్రశ్న, దీని తర్వాత అడుగుతారు మీరేం చేస్తున్నారు. అది బీజేపీకి ఒక స్ట్రాంగ్ ప్లాన్, ఇండస్ట్రియల్ ప్లాన్ మెయిన్గా. వాళ్ళు ఇంకేం చేయక్కర్లేదు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కానీ లిటరేచర్ అంతా ఆటోమేటిక్లీ అక్కడ ఉంది. నేను అక్కడ సత్యజిత్ రే ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా ఉంది అక్కడ, నేను వెళ్ళాను అక్కడికి. అక్కడ ఉండాల్సిన అవకాశం కూడా అవసరం కూడా ఉంది అక్కడ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో బెంగాలీ సినిమా ఇండస్ట్రీ ఈజ్ నోన్ ఫర్ దాట్, లిటరేచర్ దే ఆర్ నోన్ ఫర్ దాట్. చాలా మటుకు వాళ్ళ పట్టు బెంగాలీ లిటరేచర్ చాలా స్ట్రాంగ్. అది ఇది మనం అదే సేమ్ టైంలో ఇండస్ట్రీ తీసుకురావాల్సి వస్తుంది. అండ్ స్పెషలీ బెంగాల్ ఒక నార్త్ ఈస్ట్కి ఒక ఫీడర్ లాగా పనిచేయచ్చు ఎంటైర్ నార్త్ ఈస్ట్కి. అక్కడి నుంచి నార్త్ ఈస్ట్లో పనిచేస్తున్న చాలామంది అబ్బాయి అమ్మాయిలు ఇప్పుడు హైదరాబాద్లో లేకుంటే మన బెంగళూరులో, ఢిల్లీలో వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా కలకట్టాకి వచ్చి పనిచేయచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దగ్గర ఉంటుంది వాళ్ళకి. మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఇట్లాంటి అస్సాం, వీళ్ళందరూ దే కెన్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్, ఈవెన్ సిక్కిం. సో ఇట్స్ అ గ్రేట్ మూవ్. కానీ ఒక టైం ప్లాన్ ఆల్రెడీ సువేందు అన్నారు, సువేందు అధికారి ఆల్రెడీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మా దగ్గర టైం ప్లాన్ ఉంది, దాన్ని బట్టి మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అండ్ డెఫినెట్లీ బెంగాల్ని పాత సిస్టమ్కి తీసుకురాబోతున్నాం. పాత గ్లోరీ బెంగాల్ ఏదో ఉండే అది మేము మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. అండ్ ఇట్స్ అ గుడ్ మూవ్. ఐ థింక్ ఎవరైనా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. మీరు అడిగిన ప్రశ్నకి మమతా బెనర్జీ పార్టీ ఉంటుందో లేదో తెలియదు మనకు. ఇప్పుడు ఇద్దరిని పార్టీని తీసేశారు, మొన్న ఎక్స్పెల్ చేశారు 2 ఎమ్మెల్యేలని. ఎంతమందిని ఎక్స్పెల్ చేస్తారో తెలియదు. మీటింగ్ పెడితే 80 మందిలో 20 మంది వచ్చినారంటారు. కొంతమంది రావడానికి భయపడతారు, ఇంటి నుంచి బయటకు వస్తే కొడతారు మమ్మల్ని అని చెప్పేసి. మాస్ రాజకీయాలు చేస్తున్నారు. అది కౌన్సిలర్ లెవెల్లో నడుస్తుంది అది. ఓకే, అట్ ఎమ్మెల్యే ఎంపీ లెవెల్లో కాదు ఇప్పుడు. అది కూడా జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత, ఎందుకంటే వాళ్ళు రిజైన్ చేస్తే వాళ్ళ సీటు పోతుంది, మళ్ళీ అక్కడ ఎలక్షన్ నడుస్తుంది. మళ్ళీ ఆసారి బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తారని ఏ గ్యారంటీ లేదు. సో వాళ్ళు ఉంటారు, కానీ ఎంత మటుకు ముందుకు తీసుకెళ్తారో చూడాల్సింది. లేకుంటే పార్టీ స్ప్లిట్ అవుతుందా, అది కూడా ఒక జరగవచ్చు. ఇదంతా మనం చూసాం. ఓకే, ఇది ఒకసారి శివసేన కేసు చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. పవర్ లేనప్పుడు ఇమీడియట్ స్ప్లిట్ అయిపోతారు. ఫోర్స్ టైప్స్ కూడా అవుతుంటాయి. మీరు కేసీఆర్ సంగతి చూడండి, ఇక్కడ ఆమె కూతురే ఇంకో పార్టీ పెట్టుకుంది, ఇప్పుడు అదే జరగవచ్చు. సో పవర్ లేనప్పుడు ఇదే జరుగుతుంది, వాళ్ళు స్ప్లిట్ అవుతారు. అది బహుశా అక్కడ కూడా జరుగుతుంది. మమతా బెనర్జీని స్ప్లిట్ చేస్తే బీజేపీ వాళ్ళు ట్రై చేస్తారు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఆపోజిషన్ అనేది ఉండదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటారు, ఇప్పుడు అక్కడ టీఎంసీ ముక్త్ భారత్ అని కూడా చెప్తారు. ఇండియా అలయన్స్లో ఈమె ఒకసారి నేను ప్రధానమంత్రి కావని చెప్పిన మనిషి, ఇప్పుడు ఆమెకి పాపం సీటు కూడా గెలవలేదు, ఉన్న సీటు కూడా ఓడిపోయింది భవానీపూర్ నుంచి. సో డెఫినెట్లీ దాని అడ్వాంటేజ్ బీజేపీ తీసుకుంటారు. సార్, ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి మమతా బెనర్జీతో. సో ఇప్పుడు చూస్తుంటే అధికారం లేదు, అండ్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు కూడా మెల్లిగా రాజీనామాలు చేస్తున్నారు, కౌన్సిలర్లు అందరూ చేస్తున్నారు. సో ఫోర్స్ టైప్ ఏమైనా చేసుకునే అవకాశం ఉందా విత్ కాంగ్రెస్? ఫోర్స్డ్ అని చెప్పలేము, టైప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అల్లుడికి ఆ పరిస్థితి వచ్చిందంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? ఎందుకంటే చెప్పాలంటే ఇది ఇండైరెక్ట్లీ లైక్ ఇది షాడో కోపమే, ఆమె మీద కోపం. మహేష్, నేను చెప్పాను చూడండి, కాంగ్రెస్కు ఉన్న 2 నుంచి 4 నుంచి 6% ఓట్లతో ఏం చేయలేరు వాళ్ళు. మీరు ఒక 15-20% ఓటు మీ దగ్గర ఉంటే ఆ మిగతా పార్టీ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు మీకు. వాళ్ళ దగ్గర ఉన్న 20% తీసుకొచ్చి గెలవచ్చు సీటు. ఒకసారి మీరు 35% క్రాస్ చేస్తే ట్రైపార్టీ కాంటెస్ట్లో 3 పార్టీల కాంటెస్ట్లో డైరెక్ట్ కాంటెస్ట్ చేస్తే మీకు 50 కన్నా ఎక్కువ రావాలి, మీకు ఓట్లు 50% కన్నా ఎక్కువ రావాలన్నమాట. సో కాంగ్రెస్ని తీసుకొని ఏం చేస్తారు ఆమె? దీనికన్నా ముందు మనం చూసాం, కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేశారు లాస్ట్ టైం, ఒక్క సీటు కూడా రాలేదు. ఈసారి అట్లీస్ట్ 3 సీట్లైనా వచ్చినాయి, సపరేట్గా పోటీ చేస్తారు. అది కూడా 3 కూడా మైనారిటీ, అంటే ముస్లిం క్యాండిడేట్స్. అది నేను చెప్పాను మీకు ఆ రీజన్. అది వాళ్ళు బీజేపీకి ఓట్ వేయరు. ఇంకెవరు ఉన్నారు? సిపిఎం, కాంగ్రెస్. చలో వాళ్ళకి వేద్దాం మనం, మమతా బెనర్జీకి మేము వేయం ఓట్లు. ఆ సంగతికి వచ్చేసారు, ఆ సిచ్యుయేషన్కి వచ్చేసారు. ఇప్పుడు కూడా బెంగాల్లో ఆల్మోస్ట్ 50 నుంచి 70 కాన్స్టిట్యున్సీలో ముస్లిం మెజారిటీ. ముర్షిదాబాద్, మాల్డా, సౌత్ పర్గనాస్, తెలుగుడి చాలా ఉన్నాయి. ఇందాక మీరు చెప్పిన ఫాల్టా కూడా అంతా ఆల్ దట్ ఏరియాస్ ఆర్ 30, 35, 40% ముస్లిం పాపులేషన్. అక్కడ బీజేపీకి ఎక్కువ ఓటు రావు. ఈసారి వచ్చింది ఎందుకంటే హిందూ ఓట్ కన్సాలిడేట్ అయింది.
32% వాళ్ళు ఉంటే హిందువులు ఏమన్నారు, మా ఓట్ స్ప్లిట్ కాకూడదు అని చెప్పి మిగతా అన్ని పార్టీలకి వేయకపోతే బీజేపీకి వేశారు. సో 65% బీజేపీ వైపు పడ్డది, 30% వీళ్ళు పార్టీ బీజేపీ గెలిచారు. దానికోసం చాలా మటుకు మీరు కల్కటా చూడండి, హౌరా చూడండి, దమ్దమ్ చూడండి, సౌత్ పర్గనాస్ చూడండి, చాలా మటుకు ముస్లిం డామినేటెడ్ ఏదే. కల్కటాలో బీజేపీ ఇవాళ దాకా అంటే లాస్ట్ ఎలక్షన్ దాకా ఒక్క సీట్ గెలవలేదు. 12 సీట్లు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కల్కటాలో సిటీలో ఒక్కటి కూడా గెలవలేదు. ఇన్ఫాక్ట్ డెరిక్ ఓబ్రైన్ ఛాలెంజ్ చేశాడు ఈసారి, ఎవరైనా ఒక్క సీట్ అని గెలిస్తే బీజేపీ కల్కటా నేను గుండు కొట్టించుకుంటా అన్నాడు. కానీ ఇప్పుడు దాకా గుండు కొట్టించుకోలేదు, తిరుగుతున్నాడు. ఇంకా 6 సీట్లు గెలిచారు బీజేపీ. ఆ భద్రలో అక్కడున్న ఇంటలెక్చువల్ పవర్ హౌస్ కల్కటా వాళ్ళు ఎప్పుడూ బీజేపీకి ఓటేయారు, కానీ ఈసారి వేశారు. ఎవరు సార్? భద్రలో కంట ఓకే, దే ఆర్ కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్. కొంతమంది ఎస్సీస్ కూడా ఉన్నారు అక్కడ చాలామంది. దే ఆర్ మినిమం వాళ్ళంతా ఒక బెంగాల్. దానికోసం మమతా బెనర్జీ ఆ ఎమోషన్ మీద ప్లే చేశారు, మీకు గుర్తుంటుంది. బాహర్ వాలే ఆర్ బెంగాలీ అవుట్ సైడర్స్ అండ్ బెంగాలీస్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ నడిపించింది ఆమె. పేరు కూడా ఉండేది సార్, బెంగాలీ అమృత్ సంథింగ్ ఏదో ఉండేది సార్ పేరు. సో షీ వాస్ ప్లేయింగ్ ఆన్ ద బెంగాలీ సెంటిమెంట్. ఓకే, వీళ్ళు వస్తే ఫిష్ తినేరు, వీళ్ళు వస్తే మటన్ తినేరు, ఇంత గుజరాతీ వాళ్ళు, వీళ్ళు నార్త్ ఇండియన్స్ వాళ్ళు, మనం బెంగాలీ వాళ్ళు, మన ప్రైడ్ బెంగాలీ అస్మిత అంటే ఎగ్జాక్ట్లీ బెంగాలీ అస్మిత. సో దాని మీద ఉందంత. సో ఏం జరిగింది, బట్ పీపుల్ బిలీవ్డ్ ఆ క్యాంపెయిన్లో. మనందరూ మోదీ, ఈవెన్ మనం కూడా చెప్పాము లేదు ఛాన్స్ లేదని చెప్పాం, కానీ గెలిచారు బీజేపీ. ఇట్ వాస్ బీజేపీ కూడా వాళ్ళ కళలో కూడా వాళ్ళు 200 సీట్లు ఎప్పుడు ఏదో క్లోజ్ మార్జిన్ వస్తుంది అనుకున్నారు, కానీ 200 సీట్లు వెళ్ళడం రెవల్యూషన్. అది బేసిక్లీ నేను చెప్పాను కూడా ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన చెప్పాను. కానీ బీజేపీ వాళ్ళు మన మహమ్మద్ యూనిస్ ఉన్నారు, దీనికన్నా ముందు బంగ్లాదేశ్లో ఉన్న అడ్వైజర్, ఆయనకు ఒక బొకే పంపించి థ్యాంక్ యూ అని చెప్పాలి. ఎందుకంటే బెంగాల్లో అప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన హిందువుల మీద జరిగిన హత్యాలు, అక్కడ జరిగిన రాయట్స్ కానీ, వాళ్ళ ఇల్లు తగలబెట్టినా కానీ, అది ఇక్కడున్న కల్కటాలో బెంగాల్లో ఉన్న హిందువులు చూశారు. ఇది రేపు మాతోని కూడా కావచ్చు, మాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని వాళ్ళకి అర్థమైపోయింది. ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒకసారి మెజారిటీలో వచ్చేస్తే ఇది మాతోని కూడా ఇదే ఇక్కడ జరుగుతుంది, మా ఇల్లు కూడా తగలబెడతారు, మమ్మల్ని కూడా చంపేస్తారు, అక్కడ బంగ్లాదేశ్లో అదే జరుగుతుంది. సో కన్సాలిడేషన్ జరిగింది అక్కడ. అదే ఇప్పుడున్న అడ్వాంటేజ్. అదే మనుషులు ఇప్పుడు రోడ్ల దిగి కొడుతున్నారు వీళ్ళు. సార్ ప్రెడిక్టింగ్ దీస్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీ తీసుకుంటున్న స్టెప్స్ ఒక్కొక్కటిగా చూస్తే, ఇప్పుడు టీఎంసీ కార్యకర్తల పైన అంటే ఎంత న్యాయబద్ధమైన కోపం ఉన్నా సరే, 15 సంవత్సరాల కోపం వాళ్ళ మీద ఉండి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా సరే, ఎంతవరకు అడ్డుకుంటున్నారో అడ్డుకోవట్లేదు తెలియదు. ఆగిపోయింది ఇప్పుడు, లేదు ఇప్పుడు ఆ ఫస్ట్ 2 కళ్యాణ్ బెనర్జీతో ఆగిపోయింది, దాని తర్వాత జరగట్లేదు. అది ఇనిషియల్ థ్రెట్ ఒకటి ఉండే, అది మమతా బెనర్జీ చెప్పింది కదా. మమతా బెనర్జీ ఎలక్షన్ ముందు, ఇప్పుడుగా దీనికన్నా ముందున్న ఎలక్షన్ కూడా చెప్పింది, బెంగాల్లో హింస అనేది చాలా కామన్. బట్ బెంగాల్లో పోస్ట్ పోల్ వైలెన్స్ ఇస్ వెరీ కామన్. అది అందరి మైండ్లో పెట్టిన నెరేటివ్ సార్. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలన్నా సరే, లైక్ ఒక పీస్ఫుల్ స్టేట్గా దాన్ని మార్చాల్సిన అవసరం ఎంతకన్నా ఉంది. అందుకే మనం కూడా దిగాము, ఇప్పుడు బీజేపీ కూడా వచ్చింది. లుకింగ్ అట్ దీస్ లైక్ స్టెప్స్ ఒక్కొక్కటి నేను వేరే స్టేట్స్ని చూస్తున్న ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటుంటే, ఈ లెవెల్లో 15 yearsగా ఉండి ఈ లెవెల్లో కరప్షన్ ఉన్న అలాంటి స్టేట్లో నెక్స్ట్ ఏమైనా పోలీస్ కేసులు, అంటే వాళ్ళని ఇంకా ఆర్థికంగా దెబ్బ కొట్టే విధంగా పోలీస్ కేసులు కూడా పడే అవకాశం ఉంది. ఆల్రెడీ జరుగుతుంది కదా. అభిషేక్ బెనర్జీ తీవ్రతరం అవుతాయా? ఎస్, అభిషేక్ బెనర్జీ మీద నోటీస్ ఇష్యూ చేశారు. చాలా మంది కౌన్సిలర్స్ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళ మీద కేసు, ఎక్స్ట్రాషన్ కేసెస్ వేశారు. నడుస్తుంది అంతా. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్స్ ఆటోమేటిక్. లేకుంటే ప్రజలు అడుగుతారు, మీరే ఆరోపణ చేశారు, మీరు వచ్చారు, మీరు పవర్లో ఉన్నారు, మీరేం చేస్తున్నారు అని అడుగుతారు. ఎవరైనా అడుగుతారు. అదే జరుగుతుంది ఇప్పుడు. సో ఎంక్వైరీలు, నేను ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు నేను ప్రెడిక్ట్ చేశాను, నేను కూడా అనుకోలేదు జరుగుతుంది. ఏం చెప్పానంటే, నేను సౌత్ ఆఫ్రికాలో జరిగినట్లనే ఒక ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ ఒకటి పెట్టాలని చెప్పారు. అది నెల్సన్ మండేలా టైంలో వచ్చింది. అది అంటే బ్లాక్స్ మీద అత్యాచారాలు చేసి లాస్ట్లో వీళ్ళు బ్లాక్స్ పవర్లో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళు ఒక ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ అని పెట్టారు. పెద్ద కమిషన్, జ్యుడిషియల్ ఆఫీసర్స్, చాలామంది జడ్జెస్ ఉన్నారు. వాళ్ళు బ్లాక్స్ మీద జరిగిన దాడులు కానీ, వాళ్ళ మీద జరిగిన వాళ్ళు చేస్తున్న ఆరోపణల్ని విన్నారు, ఇన్వెస్టిగేట్ చేయమన్నారు పోలీస్ దగ్గర. కొంతమందిని శిక్షించారు, కొంతమందిని పోనిచ్చారు, పార్డన్ చేసేది. దానికోసం ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ అన్నారు. బెంగాల్లో కూడా ఇదే జరగాలి. బెంగాల్లో 15 సంవత్సరాలు జరిగిన అత్యాచారాలు, దాని గురించి సమగ్రంగా ఒక ఎంక్వైరీ ఉండాలని చెప్పాను. నేను అనుకున్నాను ఆ రోజు ఒట్టి ఎట్లని చెప్పాను నేను. కానీ మొన్న 2 రోజుల ముందు స్టేట్ గవర్నమెంట్ ఒక 2-member జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేశారు టు ఇన్వెస్టిగేట్ ఆల్ దిస్ 15 years. సో పీపుల్ కెన్ కమ్ అండ్ గివ్ కంప్లైంట్స్ ఆన్లైన్, ఆఫ్లైన్. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్కి ఇస్తారు, ఎందుకంటే జడ్జెస్కి ఇన్వెస్టిగేటింగ్ పవర్ లేదు.
వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఒక స్పెసిఫిక్ టైం దాంట్లో వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు ఒక టైం ఇచ్చేస్తారు, ఇంత టైంలో మీరు చేయాలి, ఒకసారి 1 నెల 2 నెలలు 3 నెలలు చేసేసి తీసుకురావాలని చెప్తారు వాళ్ళు. సో అది ఇప్పుడు జరగబోతుంది. సో మీరు ముందు ప్రిడిక్ట్ చేశారు, ఉంటే బాగుంటుంది, అయ్యింది కూడా. ఇట్ హాస్ టు హ్యాపెన్, అదర్వైజ్ మీరు ఎక్కడ తిరుగుతారు? మీది ఏదో మాల్డాలో ఉన్నారు, అక్కడి నుంచి మీరు వచ్చి కలకటాకు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తారా? నా మీద జరిగింది, నా పొలం కొట్టేశారు, నా డబ్బులు తీసుకున్నారు, నా బండి గుంజుకున్నారు, ఆరోపణలు ఉంటాయి. కానీ ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, దానికోసం జ్యుడిషియల్ కమిషన్ పెట్టారు. అది ఆరోపణలు అన్నీ ఇట్లాంటి ఆరోపణలు. ఎందుకంటే మమతా బెనర్జీ మీకు గుర్తుంటుంది, ఆర్జీ కార్ కేసు తర్వాత ఏం చెప్పారు? అమ్మాయిలు 8 గంటల తర్వాత ఎందుకు తిరుగుతున్నారు రోడ్ల మీద? ఆలోచించండి. మొన్న ఒక వీడియో చూసాను, షాకింగ్ యాక్చువల్లీ. అమ్మాయిలు సెలబ్రేట్ చేస్తున్నారు, మొన్న 11 గంటలకు రాత్రి పార్క్ స్ట్రీట్లో సెలబ్రేట్ చేస్తున్నారు అందరూ. చూడండి మేము ఇప్పుడు 11 గంటలకు రోడ్ల మీద తిరుగుతున్నాం అని చెప్పేసి. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది ఉండాలి. మీరు అమ్మాయిని తిట్టకూడదు, అమ్మాయిలు రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారు అండ్ నేను అది బెంగాల్ నుంచి రావడం అంటే షీ వాజ్ ద డాక్టర్ అండ్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు సార్, అంటే వాళ్ళు కొంచెం బోల్డ్ గా ఉంటారు. అది కూడా మహిళ ముఖ్యమంత్రి, ఆమె చెప్తుంది ఇట్లాంటి ఆర్జీకే సందేశ్ ఖాళీ జరిగినప్పుడు ఏం జరగలేదు. అరే అందరికి తెలుసు, 400, 500, 600 రేప్స్ జరిగిన అక్కడ. కానీ ఏం చేశారు? అంతా కార్పెట్ కింద దోసేశారు, ఏం జరగలేదు అని చెప్పి. ఇప్పుడు అంతా బయటకు వస్తుంది. ఇన్ జనరల్ గా వాళ్ళు కన్వెన్షనల్ మైండ్ సెట్స్ నుంచి కొంచెం అపోజ్డ్ గా ఉంటారు కదా సార్. లైక్ ఒక కహావత్ కూడా ఉంది, తుమ్ బెంగాలీ సే ముహ్ మత్ లడావా అంటారు, తుమ్ బెంగాలీ సే ఆర్గ్యూ కర్తే ఓకే అంటుంటారు ఇన్ జనరల్. సో అలాంటిది ఒక బెంగాలీ అయ్యండి, ఒక ఉమెన్ సీఎం అయ్యండి 8 గంటలకు ఎందుకు తిరుగుతున్నారు? లైక్ 8 ఈస్ నార్మల్ టైమ్ సార్. నాట్ ఈవెన్ దట్ గర్ల్ వాజ్ అ డాక్టర్. హి వాజ్ అ డాక్టర్. డాక్టర్స్కి 8 o'clock 9 o'clock లేదు, వాళ్ళు దే ఆర్ ఆన్ డ్యూటీ 24/7. ట్రూ. సో అట్లాంటి పరిస్థితుల్లో వై ఆర్ యూ బ్లేమింగ్ ద గర్ల్ ఫర్ ఇట్? సో అదొక చాలా షాకింగ్ ఉండే. అది సో అది కూడా ఉండే. వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ ఎలక్షన్ లా అండ్ ఆర్డర్ ఉండే. కరప్షన్ ఉందనుకోండి, లా అండ్ ఆర్డర్ ఉండే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక టైంలో ఇదే సంగతి ఉండే, రాత్రి 8 గంటలు అమ్మాయిలు బయటికి రారు. ఇప్పుడు చూడండి, యోగి ఆదిత్యనాథ్ వచ్చారు, ఒక్క రేప్ కేసు జరిగింది అనుకో, మొన్న కూడా ఒకటి జరిగింది, కథ వాడు నెక్స్ట్ డే ఎన్కౌంటర్, వాడు అయిపోయింది మన సంగతి. మళ్ళీ వాడి కోర్టులో తీసుకెళ్లడము, జడ్జి ముందు ప్రజెంట్ చేయడము, జ్యుడిషియల్ రిమాండ్ చేయడము, మళ్ళీ ఆయన బిర్యానీ తినిపించడము, ఏం లేదు, డైరెక్ట్ కొట్టేసాడు. 10 సార్లు ఆలోచిస్తాడు నెక్స్ట్ ఫెలో చేసేటోడు, నా సంగతి కూడా ఇదే అవుతుందని చెప్పేసి. ఆ భయం ఉండాలి, డర్ అచ్చా, అది ఉండాలి. అయితే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఒక టెస్ట్ కేసు ఇది. రేపు మీద ఇదే ఐడియా మీరు కేరళలో అయితే గెలవలేరు, వాళ్ళు పాపులేషన్ వాళ్ళ వ్యతిరేకంగా ఉంది. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది, క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉంది. కానీ మీరు మిగతా స్టేట్స్లో మీరు చేయవచ్చు ఇది. ఓకే, ఒక తమిళనాడు మీ దగ్గర ఉంది ఎగ్జాంపుల్, ఓకే, అక్కడ చేయవచ్చు మీరు. మిగతా స్టేట్లో అయితే బీజేపీ పవర్లు ఉన్నారు ఆల్రెడీ. ఓకే, సో అదొకటి చూపించచ్చు, మేము వస్తే మేము ఈ మార్పులు తీసుకురావచ్చు అని చెప్పి. అది చాలా క్లియర్గా ముందు ఇట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా ఉంది, దెన్ అండ్ నౌ, అది చాలా క్లియర్గా వస్తుంది. సార్, కొత్త క్యాబినెట్ అండ్ పవర్ స్ట్రక్చర్ మార్పు గురించి 35 మంది మంత్రులతో ఆయన మంత్రివర్గాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. సీనియర్స్కి అండ్ కొత్త వాళ్ళకి, యంగ్స్టర్స్కి ఇద్దరికి సమానంగా ఉండేటట్టుగా ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేశారు. దాని గురించి చెప్పండి సార్. 6 మంది మహిళలు ఉన్నారు దాంట్లో, చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. స్వపన్ దాస్ గుప్తా లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అర్జున్ సింగ్ సీనియర్ ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఒక గిన్నె దోమి ఆమెని క్యాబినెట్ మినిస్టర్ చేశారు. ఇప్పుడు మా ఆమె గురించి మాట్లాడాము, ఘోష్, ఆ పేరు మర్చిపోతున్నాను నేను. ఎనీవే, సో అట్లాంటి ఒక ఆప్షన్ ఉంది మీకు. ప్రతి స్ట్రాటా నుంచి తీసుకున్నారు వాళ్ళు. చాలామంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కరెక్ట్. ఎందుకంటే అది వాళ్ళది ఉంటుంది, భావజాలం ఉంటుంది వాళ్ళకి. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు సిపిఎంకి లేదా, కాంగ్రెస్కి లేదా, ఆర్ఎస్ఎస్ ఉంటే తప్పేంటి దాంట్లో. రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. అది ఉంటే మీరు ముఖ్యమంత్రి గారో మంత్రి గారో అని కాదు కదా, మీరు చేయొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ యూ షోన్ రిజల్ట్స్ అనమాట. మీరు కష్టపడి పనిచేశారు, మీరు పార్టీ కోసం పనిచేశారు అంటే డెఫినెట్లీ రివార్డ్ చేస్తారు. అదే టైంలో ఆర్జీ కార్ ఆమెకి మినిస్టర్ చేయలేదు, దట్స్ ఓకే. అందరిని మినిస్టర్ చేయలేము మనం, ఒక లిమిట్ ఉంటుంది, దానికి రిప్రజెంటేషన్ చూడాల్సి వస్తుంది. నార్త్ బెంగాల్ నుంచి 6 ఉన్నారు ఈసారి, ఎప్పుడు రిప్రజెంటేషన్ చేయలేదు. ఈ మాల్డా ముర్షిదాబాద్ మాట్లాడతారు చూడండి, బెంగాల్ ఈ టీఎంసీ వాళ్ళు 15 సంవత్సరాలు పరిపాలించారు. మాల్డా ముర్షిదాబాద్ ముస్లిం ఏరియా నుంచి ఒక్క క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్ రాలేదు. ఎంఓఎస్ ఉండే, మినిస్టర్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉండే, క్యాబినెట్ మినిస్టర్ లేకుండా. ఈసారి బీజేపీ అక్కడి నుంచి కలిసిన ఒక ఎమ్మెల్యేని మినిస్టర్ చేశారు, ఫుల్ ఫ్లెజ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్. అది డిఫరెన్స్. సిలిగుడి, నార్త్ బెంగాల్లో సిలిగుడి, డార్జిలింగ్, అలీపూర్ ద్వార్ నుంచి 6 ఈసారి. అది బీజేపీ, ఎప్పుడు బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది. 6 మినిస్టర్ చేశారు ఈసారి అక్కడ. అఫ్కోర్స్ దీనికన్నా ముందు బీజేపీ గవర్నమెంట్ లేదనుకోండి, కానీ కంపేర్ టు మమతా బెనర్జీ అదే అంటారా. మీరు ముస్లిం 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 అంటారు, వాళ్ళ కోసం ఒక క్యాబినెట్ పోస్ట్ మీరు ఇవ్వలేదు అక్కడ.
సో బీజేపీ ఏం చేశారు, వాళ్ళ క్యాండిడేట్ గెలిచిన క్యాండిడేట్ని ఆ ఏరియా నుంచి, ముర్షిదాబాద్ మాల్డా ఏరియా నుంచి క్యాబినెట్ మినిస్టర్ చేశారు. సార్ వాళ్ళకన్నా అర్థమైంది అనుకుంటున్నారా? అంటే ఓన్లీ మనని ఓట్ బ్యాంక్ కోసం వాడుకున్నారు అంతేగాని మనకి ఏ ఇంపార్టెన్స్ లేదని వాళ్ళకి మాత్రం కొంచెం అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు దానికోసం ఓవేసీ ఎక్కడెక్కడ వీళ్ళు గెలుస్తాడు ఎందుకు, వాళ్ళు అక్కడున్న లోకల్ పార్టీస్ని తీసుకొచ్చేసి ఈడేంట్రా యూజ్లెస్, సమాజ్వాదీ పార్టీ ఈడ ఏం చేస్తాడు మాకోసం, మాయావతి ఏం చేస్తుంది, బీహార్లో కూడా అదే జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు, ఈ తేజస్వి యాదవ్ 5 సీట్లు గెలిచాడు ఎంఐఎం అక్కడ, లాస్ట్ టైం కూడా గెలిచారు 5 సీట్లు, కానీ 5 ఎమ్మెల్యేలు వీళ్ళు కొనుక్కున్నారు తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీ. సో ఆయనకు కోపం వచ్చింది ఈసారి ఓవైసీకి, సరే నేను చూసుకుంటాను ఈ సంగతి, మళ్ళీ పోటీ చేసి 5 సీట్లు గెలిచింది అక్కడ. సో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇవి వెస్ట్ బెంగాల్ ప్రస్తుతానికి తాజా పరిస్థితులు. అక్కడ ఈ కొత్త గవర్నమెంట్ ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసిందని అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రులు 11 గంటలకు అమ్మాయిలు బయటకు వచ్చి చూడండి మేము బయట ఉన్నామని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో 15 సంవత్సరాలు పాలించిన టీఎంసీ ప్రభుత్వంలో మమతా బెనర్జీ ఒక ఉమెన్ అయ్యుండి 8 గంటలకు ఒక అమ్మాయి బయట ఏం చేస్తుంది, అది కూడా ఒక డాక్టర్ని ఉద్దేశించి అనడం అయితే ఉందో దానికి కాంట్రాస్ట్గా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఒక గవర్నమెంట్ మారితేనే ఇక్కడ అంతా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళు చాలా కాన్షియస్గా ఓటు వేసుకొని ఈ గవర్నమెంట్కి తెచ్చుకున్నారేమో అనిపిస్తుంది. అదే దిశగా అందులో భాగంగానే ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ అని అనుకోవచ్చు. ఇంకా అక్కడ జరుగుతున్న తాజా పరిణామాలు పరిస్థితులను ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తాం. అండ్ కమెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. మాతో ఏం చెప్పాలన్నా సరే యూ కెన్ లెట్ us know and stay tuned to Hit TV. This is Mahesh and దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Stay tuned to Hit TV. This is Mahesh. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.